नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः शिवाय गुरवे 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 नमः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथमनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं तुण्डिं दण्डपाणिं च भैरवम् वन्दे काशीं गुहां गङ्गाम् भवानीं मणिकर्णिकाम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविंद हरे मुरारे हरे मुरारे मधुकैटभारे 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 जय गोपाल कृष्ण भगवान की जय, राधा माता को, रुक्मिणी
సత్యభామాతకు వ్యాస భగవానునకు శుకయోగీంద్రులకు సూతుల వారికి గర్గునకు భక్తాగ్రగణ్యులకు భాగవత గ్రంథమాతకు దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి వారణాసి క్షేత్ర దేవతకు, ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న విశ్వనాథునకు, అన్నపూర్ణమాతకు, విశాలాక్షికి, దివ్యమైన ప్రవాహంతో ఉన్న గంగామాతకు, తదితర సకల దేవతాగణము యొక్క పాదపద్మములకు శతకోటి వందన సమర్పణం చేస్తూ శ్రీమద్ గర్గ భాగవత శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మములకు ప్రణమిల్లుతూ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి దివ్య చరణారవిందములకు వందనములు అర్పిస్తూ నిన్నటి రోజున కంసుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఆ విషయాలు చెప్తున్నాం. అతడు గత జన్మలో ఎవరు, ఆ తర్వాత కర్ణుడు గత జన్మలో ఎవరు, ఈ విషయాలన్నీ కూడా మనం చేసుకున్నాం. ఈ కంసుని పరాక్రమం ఎంత గొప్పది అంటే ఒకానొక పర్వతం మీద సాక్షాత్తు పరశురాముడు తపస్సు చేస్తుంటే పర్వతాన్ని కుదిపాడటండి. ఆ కంసుడు ఆ పర్వతాన్ని కుదిపి వేశాడు. ఆగ్రహం కలిగినటువంటి ఆ పరశురాముడు క్రిందికి దిగి వచ్చి అతని ప్రతాపాన్ని చూసి ఆశ్చర్యపడి తన చేత ఉన్నటువంటి వైష్ణవ ధనువుని అతడికి ఇచ్చాడు. ఆ ధనువు ఎంత పొడవు ఉన్నది అంటే 8 తాళ్ల పొడవు ఉన్నది. 8 తాళ్ళు అంటే మనం అనుకునే మామూలు తాడు కాదు. తాటి చెట్లు 8 ఒకదానిపైన ఒకటి ఉంచితే, అట్లా 8 తాటి చెట్లు ఉంచితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉన్నది. 1000 పుట్ల బరువుతో ఉన్నది. పుట్టెడు అంటే తెలుసు మనకి, ఆ ఒడ్లు కొలుస్తూ ఉంటాం. అటువంటి పుట్టెలు ఎన్ని ఉండాలట? 1000 పుట్టెలు బరువు ఉన్నదట వైష్ణవ ధనువు. ఆ ధనువుని కంసుని చేతికిచ్చి ఎక్కువ పెట్టమన్నాడు. అవలీలగా ఎక్కువ పెట్టాడట కంసుడు. ఆ పరిస్థితిని చూచి ఆశ్చర్యపడి అతని బలాన్ని చూచి ఆనందపడి ఆ వైష్ణవ ధనువుని అతనికి అప్పగించి, ఈ ధనువుని ఎవరు ఎక్కువ పెట్టగలుగుతారో అతడి చేతనే నీకు మరణం ఉన్నది అని చెప్పి తాను మరల తిరిగి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. అంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఎంతోమంది రాక్షసులను జయించి వాళ్ళ రాజ్యాలను అపహరించి తన రాజ్యంలో కలుపుకోల. వాళ్ళని అందరినీ ఎవరు జయింపబడ్డారో ఆయా రాక్షసులందరినీ తనకు బానిసలుగా చేసుకున్నాడు కంసుడు. ఇప్పుడు ఆ రాక్షసులే ద్వాపరయుగ అంతంలో కృష్ణ పరమాత్మ మీదకు గవసి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళే సేవకులైనటువంటి వాళ్ళు. వాళ్ళను పంపించింది కూడా మనకు శ్రీమద్ భాగవతంలో ఏమని చెప్పబడుతుంది అంటే, నీవు ఒక్కసారి అంగీకరించవయ్యా, మేము వెళ్ళి 10 రోజుల లోపు ఉన్నటువంటి శిశువులను సంహరిస్తాము అని వ్యాస భగవానుడు మనకు చెబితే, గర్గాచార్యుల వారు ఏమన్నారంటే కంసుడే వారికి చెప్పినట్టుగా చెప్పారు. కంసుడే మీరు వెళ్ళి సంహరించండి అయ్యా అని చెప్పినట్టుగా చెప్పారు. ఆ విషయాలు మనకు తెలుస్తాయి ఈ రోజున. ముందుగా ఎవరు అవతరిస్తున్నారు ఈ రోజు అంటే మన అందరి అదృష్టవశం చేత చాలా దివ్యమైనటువంటి రోజు అండి ఈరోజు. 3 మహానుభావులు దివ్యత్వం చేత అవతరిస్తారు ఇవాళ మన యొక్క ప్రవచనంలో. రాధాదేవి, బలరాముడు, ఆ తరువాత సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అతడే కృష్ణ పరమాత్మగా అవతరిస్తాడు అనుకుంటున్నాం. తీరా అక్కడ దాకా వెళ్ళేటప్పటికీ ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. దానంతరం ఇంకా మనం ఎక్కడున్నామంటే గోలోక ఖండంలోనే ఉన్నాం. మొత్తం ఎన్ని ఖండాలు పూర్తి కావలసి ఉన్నది అంటే 10 ఖండములు పూర్తి కావలసి ఉన్నది. ఒక్కొక్క ఖండము చాలా సుదీర్ఘమైనటువంటిది, అదేమి అల్పంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి భాగాలు కావు.
ముందుగా ఎవరు అవతరిస్తున్నారు అంటే రాధాదేవి యొక్క అవతారాన్ని గురించి చెబుతున్నారండి ఈ రోజున. చాలా దివ్యమైనటువంటి ముక్తకాంత, ముక్తి దేవత, మోక్ష దేవత అయినటువంటి రాధాదేవి ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ నేను భూలోకంలో అవతరిస్తాను అని చెప్పారో ఆ భూదేవికి వెంటనే రాధాదేవి దుఃఖ పరిమిత అయి చెప్పిందటండి. ఏమని చెప్పింది అంటే, నీవు లేకుండా నేను ఇచ్చట ఉండలేనయ్యా, నీవు కూడా నాతో పాటు వస్తున్నావు, నేను ఒక్కడిని అవతరించేటువంటి అవకాశం లేదు. ఈ వాక్యం ఉన్నదే మన జీవితానికి మనం అండర్లైన్ చేసుకోవలసినటువంటి వాక్యం. దాన్ని ఉటంకించాలి. ఎప్పుడూ కూడా శక్తి లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ఒకవేళ ఉన్నట్లయితే వాడిని ఏమంటారు లోకంలో? అశక్తుడు అని అంటారు. అశక్తుడు ఏ విధంగానూ ఆరాధింపబడేటువంటి అవకాశం లేదు, గుర్తింపబడేటువంటి అవకాశం లేదు. కనుక కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, వయం ఏకం న పశ్యతు, నేను ఒక్కడనే భూమండలంలో అవతరించట్లా, నేను కనుక వెళుతున్నాను అంటే నాతో పాటు నీవు కూడా ఉంటున్నావు. ఎందువల్ల? మనం ఇద్దరం విడిగా ఉండేటువంటి అవకాశం లేదు. రెండవది ఇంకొక మాట చెప్పారండి, ద్వయోరేవైవ నపశ్యతు ఏకం హి తథా భక్త్యా యుక్త్యా అన్నారు. మనం ఇద్దరంగా ఉండేటువంటి అవకాశం ఎప్పటికీ లేదు. ఉండేటువంటి అవకాశం ఎప్పుడున్నది అంటే ఒకే ఒక్కటిగా ఉంటాం తప్ప ఇద్దరుగా ఉండేటువంటి అవకాశం లేదు. కనుక నేను వెళుతున్నాను అంటే నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. కృష్ణ పరమాత్మ చెప్పారు. అంతటితో ఊరుకున్నదా రాధాదేవి? ఈ గోవర్ధన పర్వతం లేకుండా నేను ఉండలేను, ఈ యమునా నది లేకుండా నేను ఉండలేను, ఈ విధంగా మొత్తం గోపికలు లేకుండా నేను ఉండలేను. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో, ఈ గోలోకం కూడా లేకుండా నేను ఉండలేను. 84 క్రోసుల పరిమితమైనటువంటి గోలోక భాగమును భూమండలానికి పంపించారటండి కృష్ణ పరమాత్మ. ఎవరి కొరకు అంటే కేవలం రాధాదేవి కొరకు అని చెప్పారు. జాగ్రత్తగా విందాం ఈ మాటను. మనం 84 క్రోసులు ఉన్నటువంటి ఆ గోలోకం ఏదైతే ఉన్నదో ఆ గోలోక భూభాగమును ఎక్కడికి పంపించారు అంటే వాళ్ళు అవతరించేటువంటి భూమండలానికి పంపించారు. కారణమేమి? దాని వెనుక ఉన్నటువంటి వేదాంత తత్వమేమి అంటే, గోలోకం లేకుండా పరమాత్మ ఉండడు, పరమాత్మ ఎక్కడ ఉంటే అది గోలోకం అయి ఉన్నది. జాగ్రత్తగా విందాం. ఆ పరమాత్మను మనలోనే ఎప్పుడైతే నింపుకున్నామో, ఇక్కడే వాడు ఉన్నాడు అని అనుకున్నామో, అప్పుడు ఈ దేహం కూడా ఏమవుతుందండి? దుర్మార్గమైనటువంటిది కాదు, గోలోకం అవుతుంది దేహం. అందుకనే దేహో దేవాలయ ప్రోక్తో దీవో దేవసనాతన. ఆ జీవుడే దేవుడు, సాక్షాత్తు పరబ్రహ్మం. ఈ దేహమే దేవాలయం. కుళ్ళు వాసన వచ్చేటువంటి దేహాన్ని కూడా పవిత్రం చేయాలి అంటే మనం ఒకే ఒక్క పని చేయాలి. ఏం చేయాలి అంటే, వాడు ఎక్కడ ఉన్నాడు అని భావించాలి అంటే ఇక్కడ ఉన్నాడు అని భావించాలి. కనుక వాళ్ళ ఇద్దరూ ఎప్పుడైతే ఇక్కడికి భూలోకానికి వస్తున్నారో దేన్ని పంపించారు అంటే ఆ గోలోకాన్ని ముందు పంపించారు. ఆ తరువాత యమునా నదిని పంపించారు. తరువాత గోవర్ధన పర్వతాన్ని పంపించారు. గోపికలను కూడా తీసుకుని వచ్చారండి. ఆ గోపికలలో కొంతమంది ద్వారపాలికలు, కొంతమంది శృంగారకాంతలు, కొంతమంది శయ్యాలంకార వ్యవస్థకు, వీళ్ళనందరినీ యూధములు అని అన్నారు. సామాన్యమైన యూధములు కాదట. యూధములు కూడా ఎన్ని ఉన్నాయంటే యూధం అన్ని ఉన్నాయట. ఒక యూధము అంటే ఎన్నని చెప్పుకున్నాం? ఒకటా రెండా? నిన్న చెప్పుకున్నాం కదండి. యూధములు ఎన్ని ఉన్నాయి అంటే ఆ యూధములను గురించి చెప్పాం. 5 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలు, కోటి, 10 కోట్లు, అర్బుదములు, ఇవన్నీ ఒక్కటిగా చేరిస్తే దాన్ని యూధము అని అంటారు. ఇటువంటి యూధములు ఎన్ని ఉన్నాయి అంటే యూధములు ఎన్ని ఉన్నాయో అన్ని యూధములు ఉన్నాయట. ఎక్కడెక్కడి నుంచి వచ్చారయ్యా ఈ గోపికలకు? భాగవతంలో కానీ గర్గ భాగవతంలో కానీ పేరు కానీ సంఖ్య కానీ చెప్పలేదండి. ఏ గోపిక పేరైనా చెప్పారా అండి? రాధాదేవికి కూడా పేరు లేదండి.
ఆవిడ మోక్ష దేవత కనుక, ఆరాధనా దేవత కనుక, ఆ ఆరాధనలో ఆద్యంతములు లుప్తమైతే జనన మరణ యోగ్యమైనది కనుక ఆ జనన మరణములు లుప్తమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని రాధాదేవి అని చెప్పారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం భాగవత సందర్భంలో. కనుక ఆవిడ కేవలం అనామికయ్యి ఉన్నది, కేవల తత్వరూపిణి అయి ఉన్నది ఆ రాధాదేవి. గోపికలు కూడా తత్వరూపిణులు. ఎంతమంది గోపికలు ఉన్నారండి? సాధారణమైన గోపికల. ఒకానొక సమయంలో వేదములు కూడా మేము నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా, నిన్ను పొందాలని మాకు కోరిక ఉన్నది అని వేదములు అడిగితే ఆ వేదములకు కూడా ఆశీర్వచనం ఇచ్చి పరమాత్మ ద్వాపరయుగ అంతంలో మీకు యోగ్యత కల్పిస్తాను అంటే ఆ వేద మాతృకలే యూధముగా వచ్చినాయటండి. వాటిల్నే శృతి యూధము అని చెప్పారు. శృతి యూధం. ఆ శృతులన్నీ ఎన్నున్నాయి వేదాలు? అనంతో వై వేదాహ అని చెప్పారు. అనంతమైనటువంటి వేదములే, ఆ వేదములలోని రుక్కులే స్త్రీ రూపాన్ని పొంది ఆ పరమాత్మను సేవించడం కోసము వచ్చినాయటండి. ఆ స్త్రీతత్వాన్ని పొందడం అంటే ప్రకృతి తత్వాన్ని పొందడం. ఎందుకు పొందాలండి? ఏం పురుషతత్వాన్ని పొందకూడదా అనేటువంటి ఆలోచన మనకందరికీ వస్తుంది. ఎందుకంటే అక్కర్లేని ప్రశ్నలు కదా మనకు కావలసింది. అసలైన వాటి గురించి మనం వెళ్ళం కనుక, అక్కర్లేని వాటి గురించి ఆలోచిస్తాం కనుక స్త్రీ రూపాన్నే ఎందుకు పొందాలి అంటే ప్రకృతి యొక్క స్వరూపము స్త్రీ రూపము. ఆ ప్రకృతియే పరమాత్మ వద్దకు చేరుతుంది కానీ ఇంకొకటి చేరేటువంటి అవకాశం లేదు. కనుకనే రామాయణంలో ఆంజనేయ స్వామి కూడా సీతమ్మ వారిని రాముని వద్దకు చేర్చడాన్ని గురించి ఏం చెప్పారు అంటే ప్రకృతి పరమాత్మను చేర్చుట అని చెప్పారు. చేర్చేవాడు ఎవరయ్యా అంటే గురు రూపుడైనటువంటి వాడు. కనుక ఆంజనేయ స్వామి గురుదేవుడు అని కూడా చెప్పబడింది రామాయణంలో. ఆ విధంగా కనుక మనం ఆలోచించినట్లయితే ఈ వేదాలన్నీ కూడా ఏమిగా రుక్కులన్నీ కూడా స్త్రీ రూపాన్ని పొంది స్వామిని సేవించడానికి ద్వాపర యుగంలో వచ్చినాయిట. అది శృతి యూధములు అన్నారు. గంగాయూధము అని ఉన్నది. గంగా జలంలో ఉండేటువంటి ప్రతి కణము కణము బిందువు ఒక స్త్రీ రూపాన్ని పొంది స్వామి యొక్క సేవ కోసం వచ్చినాయట. అది గంగాయూధము అని చెప్పారు. రామాయణ కాలంలో రామచంద్రుని ఆ అరణ్యవాస సమయంలో ఆశ్రయించినటువంటి వారందరూ కూడా మేము నిన్ను సేవించుకుంటామయ్యా, నీ యొక్క ఆలింగన సుఖం కావాలి మాకు అని అడిగితే ద్వాపర యుగ అంతంలో ఇస్తాను అని చెబితే రామాయణ కాలంలో ఉన్న ఋషులు మునులు వారందరూ కూడా గోపికలుగా మారి ఎక్కడికి వచ్చారటండి? ఈ ద్వాపర యుగ అంతంలో వచ్చారు. వాళ్ళతో యుద్ధము. ఇట్లా ఎన్ని యుద్ధములు వచ్చినాయి స్వామి సేవ కొరకు? యూధములు ఎన్ని, యూధమునకు ఎంత సంఖ్య చెప్పబడిందో అన్ని యూధములు ఉన్నాయి అన్నారు. కనుక ఇంతమంది గోపికలు అని ఎవరు చెప్పగలుగుతారు? అసలు గోపిక అనేటువంటి గోపి అనేటువంటి శబ్దమే దివ్యమైనటువంటిదండి. గోప్యా వ్యవస్థిత గోపీయా సంస్థిత సర్వదేవానాం అని చెప్పింది దానికి వ్యాఖ్యానం. కేవలం భగవంతుని పాదములను, ఒక పువ్వును ఆశ్రయించి ఉన్న తుమ్మెద ఎలా ఉంటుందో భగవంతుని పాదపద్మములను ఆశ్రయించిన ప్రతి జీవి గోపికతో సమానమే. స్త్రీ అయి ఉండవలసినటువంటి ఆవశ్యకత లేదు. పురుషుడు మనం కూడా ఎవరమయ్యా అంటే భగవంతుని పాదపద్మాలను కనుక ఆశ్రయించినట్లయితే ఆ పాదపద్మములు తప్ప ఇంకొకటి లేవు లోకంలో అనేటువంటి భావన కనుక కలిగినట్లయితే మనం కూడా ఎవరితో సమానమయ్యా అంటే గోపికలతో సమానమే. అందుకనే 84 సూత్రాలు రచించినటువంటి భక్తి సూత్రాలు రచించినటువంటి నారదుల వారు భక్తి ఎలా ఉండాలి అంటే 15వ సూత్రం చెప్పాడండి చాలా గొప్పగా. ఒక్కటే సూత్రం, యథా వ్రజ గోపికానాం అని చెప్పాడు. అంతే. ఆ వ్రజము అంటే బృందావనం అని కాదు అర్థం. వ్రజము అంటే సంచార జీవులు అని అర్థం. ఆ సంచార జీవులు ఉండేటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు రోడ్డు మీద ఆ గారడీ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు పాపం వాళ్ళు ఉండటానికి ఇళ్ళు ఉంటాయా అండి? ఉండవు.
తలదాచుకోవడానికి ఉండవు. ఏ గట్టు మీదో ఎక్కడో రాత్రి కూడా పడుకుంటారు. పగలయ్యేటప్పటికి మొహం కడుక్కుని ఎక్కడికో వెళ్ళి కార్యకరణీయములు తీర్చుకుని స్నానం కూడా చేస్తారో లేదో వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళ ప్రదర్శన ఏదో చేసి పొట్టపోసుకోవడానికి కాలక్షేపం చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఆ గోవులను వెంట పెట్టుకుని ఎక్కడ మేత ఉంటే అక్కడికి తీసుకువెళ్ళి మేత మేపి ఆ ఉన్న చోటనే చక్కగా ఏదో కాచుకుని ఆ గంజి తాగి పడుకుని జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. వ్రజము అంటేనే తిరగటం అని అర్థం. అందుకనే మనం సన్యాసులను కూడా యతీశ్వరులను కూడా ఏమంటామండి? పరివ్రాజకాచార్య అని. వ్రాజము అంటే తిరగటం, ఎక్కడా ఒక్క చోట గోదోహన కాల మాత్రం తప్ప ఎక్కువసేపు ఎక్కడా ఉండకుండా ఎవరైతే ఉంటారో వారిని మనం ఏమంటాము అంటే పరివ్రాజకుడు అని అంటాం. స్థిరంగా నివాసం ఉండేటువంటి వాళ్ళు మరి అయ్యా పీఠాధిపతులు ఉంటున్నారు కదా అంటే పీఠాధిపతులు వేరు, యతీశ్వరులు వేరండి. వారిని వీరిని ఒకే రాట ఉంచడానికి వీరు లేదు. పీఠాధిపత్యం అంటే రాజ్యాధికారం అని. రాజగురువులు వాళ్ళు, రాజులైతే లేకపోవచ్చు కానీ రాజగురువులు మాత్రం ఉన్నారు. వాళ్ళు ధర్మాన్ని నిలబెడుతూ ఉంటారు. ధర్మస్థాపన కోసమే, ధర్మం గ్లాని కలిగినప్పుడు ఆ గ్లానిని తొలగించడం కోసమే ఏర్పడినటువంటి పీఠాలు సాక్షాత్తు జగద్గురువుల చేత. ఆ విధంగా అనేకములైనటువంటి తత్వాలు కనుక దివ్యాత్మ స్వరూపులారా ఎన్ని యోధములు ఉన్నాయో ఆ యోధములు అన్నీ కేవలం పరమాత్మ కొరకే అవతరించినాయి, పరమాత్మ సేవ కొరకు. రాధాదేవి కూడా ఆ విధంగానే అవతరిస్తున్నదండి. ఇప్పుడు ఎవరికి అవతరిస్తుంది? వృషభానుని ఇంట ఆమె జన్మించాలి. ఆ వృషభానుని భార్య పేరు కీర్తి అని చెప్పారు. వృషభానుడు అంటే కూడా అది ఒక పదవి అని నిన్న చెప్పుకున్నాం. 10 కోట్ల గోవులకు గనక అధిపతి అయినట్లయితే అతన్ని ఏమనాలి అంటే వృషభానుడు అని పిలవాలి. అటువంటి వృషభానులు ద్వాపర యుగ అంతంలో ఎంతమంది ఉన్నారు అంటే 5 ఉన్నారట. అందులో ఒక వృషభానుని భార్య పేరు కీర్తి. ఆవిడ గర్భాన్ని ధరించింది. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత రాధాదేవి యొక్క శక్తి ఇప్పుడు ఎక్కడ ప్రవేశించింది అంటే ఆ కీర్తి యొక్క గర్భంలో ప్రవేశించింది. సాధారణంగా మనం ఎప్పుడే దీని గురించి మనం ఏం ఆలోచించాలి? ఎవరు రాధాదేవి ఉపాసన చేస్తారో వారికి తెలియకుండానే కీర్తి లభిస్తుంది అన్నారు. ఎక్కడ ఉన్నది ఆ రాధాదేవి అంటే కీర్తి యొక్క గర్భంలో ఉన్నదట. కనుక రాధాదేవిని ఎప్పుడైతే మనం ఉపాసించామో, ఉపాసించడం అంటే ఎవరో బీజాక్షరాలు మంత్ర ఉపాసన ఇవేవి ఉండవలసిన పని లేదండి. బృందావనం మధుర ప్రాంతాలకు మనం వెళితే రాధ ఉపాసన ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. చెట్ట చివరికి బండి నడిపేవాడు కూడా ఎవరైనా అడ్డం వస్తే ఏమంటారు? రాధే 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 అంటారు. కనుక ఇదే ఉపాసన అంటే. అనుష్ఠానం అంటే వదిలిపెట్టకుండా చేయడం అనేటువంటిది. ఎవరో గురుదేవులు వచ్చి ఉపదేశం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఉపదేశం పొందిన మరుక్షణంలోనే అయ్యా ఎప్పుడైనా కుదరకపోతే ఏం చేయాలి అని అడగవలసిన ఆవశ్యకత లేదు. ఏమండి, ప్రతిరోజు కుదరనప్పుడు ఏం చేయాలో అదే చేస్తే ప్రతిరోజు మనం ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే. నీకు అసలు ఉపదేశంతో పని లేదండి, ఉపదేశం అక్కర్లేదు. కనుకనే మనకు ఏం వచ్చింది? నామస్మరణ వచ్చింది. నామస్మరణను కూడా మించినటువంటిది ఇంకొకటి ఏదీ లేదు. అది కూడా జపమే. అందులో ఏమాత్రం అంతగా అయితే నీకు ఉపదేశం పొందేటువంటి అర్హత కలిగి ఆ ఉపదేశం పొందేటువంటి యోగ్యత కలిగితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పనిలే. ఆ గురుదేవులే మన వద్దకు వస్తారు. నాయన నీకు ఉపదేశం చేస్తాను, వెళ్ళరా, ఒక్కసారి రారా. కనకదుర్గ దేవాలయంలో ఉపన్యాసం చెబుతున్నా నేను. ఆ దేవాలయంలోనే శ్రీచక్రార్చన చేసేటువంటి వేద విధులైనటువంటి వారు ఉన్నారు. మంత్ర గురువులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సోమయాజులు గారిని విజయవాడలో ఉంటారు. చాలా గొప్ప మహానుభావులు ఆయన విష్ణుభట్ల వారు. తన జీవితం అంతా కూడా కనకదుర్గ దేవాలయంలో శ్రీచక్రార్చన చేశారు. అటువంటి మహానుభావులు పురాణం అయిపోయిన తర్వాత నాయన నీ పేరేమిటి, ఎక్కడ ఉంటావు, ఏంటని అడిగితే మొత్తం అన్నీ చెప్పి అంబో అభివాదయే అన్నారు. రేపు మా ఇంటికి ఒక్కసారి రాబోయే అన్నారు. వస్తానండి అన్న. వాళ్ళ ఇంటికి వెళితే 2 తిళ్ళు ఆయనే ఇచ్చి స్నానం చేసి రాబోయారు.
అయ్యా నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తానండి, స్నానం చేసే వచ్చాను ఇక్కడికి, అయినా సరే నువ్వు వీధి వెంట వచ్చావు కదా ఇక్కడ స్నానం చేయి, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి వస్తే మళ్ళీ ఇక్కడ చేయవలసిందే అన్నారు. స్నానం చేసే వచ్చారు, డావళి ఇచ్చారు, కూర్చోబోయి అన్నారు. నోట్లో 4 యాలకులు వేసుకుని శిరస్సు మీద చెయ్యి ఉంచి వారి పాదాలు పట్టుకోమన్నారు, ఉపదేశం చేసేశారు. నేను వెళ్ళి అడగలేదు, ఏమండి ఒకవేళ పొందే అర్హత కనుక కలిగితే ఆ అవకాశమే భగవంతుడు ఇవ్వదలిస్తే అయ్యా దానంతరదే గురుదేవులు వెతుక్కుంటూ వస్తారండి, మనం వెతకవలసిన పనిలా. కారణం ఏమంటే అయ్యా గురుదేవుల్ని మనం వెతకాలా, గురువులే మనల్ని వెతకాలా, మనం శిష్యులం కదా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఒక రైతు విత్తనం నాటడానికి మంచి క్షేత్రం ఎక్కడున్నది అని రైతు వెతుకుతాడా, క్షేత్రమే రైతుని వెతుకుతుందా? చెప్పండి సమాధానం. రైతే క్షేత్రాన్ని వెతుకుతాడు, ఏ పొలంలో పంట వేస్తే మంచిగా వస్తుంది. కనుక బీజములు ఏ హృదయంలో నాటితే వాటి వల్ల ఫలితం ఉంటుంది అనేటువంటిది గురువులే చూస్తారు. చూసి అతడు అడగకపోయినా ఉపదేశం చేస్తారు. కనుక మనం ఏ గురువు గురించి మనం వెతకవలసినటువంటి పని లేదు. పరీక్షణ్ మహారాజు తరించాలి అనే ఆలోచన కలిగి అరణ్యానికి వచ్చాడు, ఇంటిని వదిలాడు, కూర్చున్నాడు. ఆ అరణ్యంలో ప్రక్కనే గంగా నది ప్రవహిస్తోంది, ఒక పాయ చెట్ల మధ్య కూర్చున్నాడు. నేను ఎలా తరించాలి, ఎలా తరించాలి, ఎలా తరించాలి అని ఇదే తపస్సు, వేరే మంత్రం లేదు. తరింపజేయడానికి సుఖయోగేంద్రుడు ఎవరో పంపించినట్టు తనంతట తానుగా వచ్చాడా లేదా? కనుక మనకు కూడా అట్లాగే లభిస్తాడు. ఒకవేళ మనం మంత్రోపదేశం పొందేటువంటి అవకాశం అవసరం ఉంటే ఆ భగవంతుడే పంపిస్తాడు. లేకపోతే మనం ఏం చేయాలి? నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణ. హాయిగా భగవన్ నామస్మరణ చేయడం కన్నా ఇంకొక మార్గమే లేదు. కనుక ఎప్పుడైతే అలా ఉపాసన రాధ ఉపాసన చేస్తామో మనకు తెలియకుండానే మనం కీర్తింపబడతాం. ఎందుకంటే ఆ రాధాదేవికి ఈ భూమండలంలో జన్మనిచ్చిందే ఎవరు అంటే కీర్తికాంత. ఆమె యొక్క భర్త ఎవరు అంటే 10 కోట్ల గోవులను అనుసరించి ప్రవర్తించేటువంటి వాడు. ఆ గోమండలమునకు మొత్తానికి అధిపతి అయినట్టు 10 కోట్ల గోవులకు అధిపతి అయితే అతన్ని వృషభానుడు అని పిలవాలి. అటువంటి వృషభానుని ఇంట ఆ విధంగా ఆవిడ అవతరించడానికి ఇప్పుడు కీర్తి గర్భంలో ప్రవేశించిందండి. ఏమండి ఆవిడ యొక్క తేజస్సు ఎలా ఉన్నదట? కీర్తి యొక్క తేజస్సు కోట్ల చంద్రులు కోట్ల పున్నమి నాడు ఒకేసారి కనుక వచ్చినట్లయితే ఎంత కాంతివంతంగా ఉంటుందో ఆ కీర్తి అనబడేటువంటి ఆమె వృషభానుని భార్య అంత కాంతివంతంగా ఉన్నదటండి. ఒక్క చంద్రుడు వస్తేనే పౌర్ణమి నాడు మనకు ఎంతో ఆనందం. అటువంటిది కొన్ని కోట్ల చంద్రులు ఒకేసారి ఉదయిస్తే ఆ రోజు పౌర్ణమి కనుక అయినట్లయితే ఇంకా ఎంత చల్లదనంగా ఉంటుంది, ఎంత కాంతివంతంగా ఉంటుంది, ఎంత మధురంగా ఆ చంద్రుడి నుంచి అమృత ధారలు ఎలా కారుతూ ఉంటాయి. ఒక్కసారి ఊహామాత్రంగా కనుక మన హృదయంలో చూడగలిగితే, ఎప్పుడు కూడా ఒక్కటి నేర్చుకోవాలండి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా, కేవలం కూర్చుని వినటమే కాదు, ఆ సన్నివేశాన్ని మనం హృదయంతో చూడాలి. ఈ కళ్ళతో చూడకూడదు. ఈ కళ్ళతో చూసేవన్నీ ఏమవుతాయి? ఎందుకు చూడకూడదని చెప్పుకుంటున్నాం? ఈ చర్మచక్షువులతో దర్శించేటువంటివి ఏవైనా నశించేవి. నశించకుండా ఉండేటువంటి వాటిని మనం పొందాలి అంటే ఏ చక్షువులతో మనం దర్శించాలి అంటే హృదయ చక్షువుతో దర్శించాలి. ఎప్పుడైతే ఆ హృదయం అనేటువంటి కళ్ళతో మనం దర్శించగలుగుతామో అది నశించదు. ఆ ముద్ర వేయబడి ఉంటుంది. ఆ దృశ్యం తలుచుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కనబడుతూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే మన హృదయం అనే తెల్ల కాగితం మీద ఆ బొమ్మను గీసుకోవాలి. చాలా తేలికండి ఆ పని చేయడం. మామూలుగా గీసుకోవాలి అంటే ఓ కాగితం కావాలి, దానికి పెన్ను కావాలి, లేదా పెన్సిల్ కావాలి, లేదా ఇవన్నీ ఉన్నప్పటికీ గీయగలిగినటువంటి స్తోమత వీడికి ఉండాలి, చిత్రకారుడై ఉండాలి. కానీ మనస్సులో తీసుకోవడానికి ఇవేవి
అక్కర్లేదు, ఉపాయనాలతో పని లేదు, హాయిగా గీసుకోవచ్చు మనం. అలా గీసుకుని మీరు దర్శించండి, అంత కాంతివంతంగా ప్రకాశిస్తున్నదటండి. ఏమండి, భాద్రపదే శుక్లపక్షే అష్టమీ తిథ్యాం ఇందువాసరే అన్య మధ్య సమయే ప్రకృతి ప్రసన్నా సుందర ఉపస్థిత. ప్రకృతి అంతా కూడా దివ్యమైనటువంటి సౌందర్యాన్ని పొందిందండి. కాలము కాని కాలంలో కూడా ఆ వృక్షములన్నీ కూడా పుష్పించినాయేటండి. కారణం ఏమంటే మోక్షము అనబడేటువంటిది భూమండలంలో అవతరిస్తున్నది. అంటే ఈ భూమిపైన నివసించేటువంటి వాళ్ళందరికీ అది దొరుకుతుంది అనే కదండి అర్థం. నెల వచ్చేటప్పటికి ఆ దుకాణంలో మొత్తం అన్నీ తీసుకొచ్చారు. కార్డు ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి ఆ దుకాణం ముందు లైన్లో నిలబడతారా లేదా? మాట్లాడరేమండి? వీరన్నీ ఇటువంటి ఉదాహరణలు చెబుతున్నారు. మన కంటికి కనబడేటువంటి ఉదాహరణలు చెబితే తేలిగ్గా దాని దగ్గరికి వెళ్ళగలుగుతాం మనం. ఏవో చెబితే మన దగ్గర కార్డు ఉంది, పంచదార కార్డు. వాడు నెల వచ్చింది ఇస్తున్నాడు, బస్తాలు వచ్చినాయి. ఏం చేస్తాం మనమంతా? లైన్లో నిలబడతాం. వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత ఆఫీసర్ అయినా సరే ఎక్కడికి వెళతాడండి? ఇప్పుడు సాక్షాత్తు రాధాదేవే ఎక్కడికి వస్తుంది? భూమండలానికి వస్తున్నది. మనం అందరం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడ్ని పొందడానికి అక్కడికి చేరుకోవాలి. అయితే ఆ రాధాదేవికి మన పట్ల ఎంత ప్రేమ అంటే, మనమందరం వెళ్ళి లైన్లో నుంచుని వచ్చిందా లేదా అని తూకం చూసి అందులోంచి కొంత భాగాన్ని తెచ్చుకునే స్థితి లేకుండా తానే మన వద్దకు వచ్చేంత ప్రేమ మూర్తి రాధా. అంత ప్రేమ. అటువంటి ప్రేమ ఎవరికి ఎక్కడ కలుగుతుందో చెప్పండి? ఎప్పుడైనా ఉంటుందా? భార్య మీద కూడా భర్తకి అంత ప్రేమ ఉండదు. కానీ తనను ఆశ్రయించిన వారి పట్ల కానీ, ఆశ్రయించని వారి పట్ల కానీ రాధాదేవిని ఏం పూజించక్కర్లేదు. ఎవరు కూడా పూజించకపోయినా అతడు ధర్మాత్ముడే కనుక అయితే అతడికి ఏమి ఇస్తుంది ఆవిడ? తనను తాను సమర్పించుకుంటుంది. కేవలం ధర్మ పరిపాలన అయ్యుండాలి. ధర్మ పరిపాలన అంటే రాజు అయితే కదండి అని మాత్రం అడగమాకండి. జీవితం కూడా మనకు పరిపాలన కనుక మనం ఏ విధంగా నడుచుకోవాలంటే ధర్మంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే ధర్మంగా నడుచుకుంటామో మనం రాధాదేవిని అడగవలసిన ఆవశ్యకత లేదు. తనంతట తానుగా తన ఒళ్ళోకి మనల్ని చేర్చుకుంటుంది. అటువంటి దివ్యమైన తత్వం కలిగినటువంటిది ఈ భాద్రపద మాసం కూడా చాలా గొప్పదండి. చాలామంది భాగవతం శ్రవణం చేయటం భాద్రపద మాసంలో చేస్తూ ఉంటారు. పౌర్ణమి నుంచి మొదలుపెట్టావు లేదు పౌర్ణమితో అంతమయ్యేట్లుగానో ఏర్పాటు చేస్తారండి. అనంతారం ఆ ప్రాంతాల్లో అయితే కార్తీక మాసంలో పెడతారట వాళ్ళు. ఏమండి, అట్లాగే కొల్లూరు ఉన్నది. చాలా చోట్ల అనేక మంది భాద్రపద మాసంలో ఏర్పాటు చేస్తారు. భాద్రపద మాసంలో శ్రీమద్భాగవతాన్ని వినడం అనేటువంటిది శ్రేష్టతమము అనేటువంటిది పెద్దల మాట. ఆ కారణం చేత, కారణం ఏమంటే ఆ భాగవతం మోక్ష గ్రంథం. మోక్షదేవత అయినటువంటి రాధాదేవి ఎప్పుడు అవతరించింది అంటే భాద్రపద మాసంలోనే అవతరించింది. అంతేకాదు గర్గ భాగవతంలో కృష్ణ పరమాత్మ కూడా భాద్రపద మాసంలోనే వచ్చాడు. బలరాముడు కూడా భాద్రపద మాసంలోనే వచ్చాడు. ఇవాళ అందరూ భాద్రపద మాసమే. మనకు కూడా ఇప్పుడు ఏ మాసంగా మనం భావించాలి? భాద్రపద మాసంగానే భావించాలి. ఏదో ఆలోచించు మాకండి, కృష్ణ పరమాత్మని ఎట్టా అన్నాడేమిటి వీడు అని. ఆ వచ్చినప్పుడు ఆ సందర్భంలో చెప్పుకుందాం మనం. అయితే రాధాదేవి భాద్రపద మాసం శుక్లపక్షం. ఆవిడ కూడా ఏ తిథిలో అవతరించింది అంటే అష్టమి తిథిలోనే అవతరించింది. అంతేకాదు ఇందువాసరే సోమవారం నాడు అవతరించిందండి. పైగా అన్హ మధ్య సమయే, పగటికి మధ్యాహ్న సమయంలో. ఏమంటే మిట్ట మధ్యాహ్నం. ఎట్లా ఏ లగ్నంలో? అభిజిల్ లగ్నంలో అవతరించిందండి ఆ తల్లి. రాధాదేవి అవతారాన్ని పొందింది. ఆవిడని కూడా జన్మించింది అని మాత్రం మనం అనకూడదు. కేవలం అవతరించింది అంటే రాధాదేవి. ఇక్కడ అనేక మందికి అనేక సందేహాలండి. ఏమండి, రాధాదేవి ముందు పుట్టిందా? కృష్ణ పరమాత్మ ముందు అవతరించాడా?
ఏమిటి సమస్య? రాధాదేవే ముందు అవతరించిందండి, తరువాతనే కృష్ణ పరమాత్మ. అంతేకాదు, రాధాదేవి కృష్ణ పరమాత్మను పశువాన్ని ఎత్తుకున్నదండి, ఎత్తుకుని ఆడించింది. ఏమిరా నువ్వు ఇట్లా ఉంటే ఎలాగురా అని అడిగితే అప్పుడు షోడశ వర్ష ప్రాయుడుగా మారి ఆ రాధాదేవితో నాట్యం చేసినట్టుగా గర్గ భాగవతం మనకు తెలియజేసిందండి. ఎన్నెన్ని రహస్యాలు చెప్పింది గర్గ భాగవతం, ఎన్నెన్ని మహాత్మ్యాలు తెలియజేసిందో ఈ గర్గ భాగవతం. కనుక అంత దివ్యమైనటువంటిదండి. కనుక ఈ విధంగా భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిథి సోమవారం అభిజిల్ లగ్నంలో ఆ తల్లి దివ్యమైనటువంటి అవతారాన్ని పొందింది. మలయ మారుతములు దివ్యంగా వీస్తున్నాయి, చెట్లన్నీ కూడా అప్పటికప్పుడు పుష్పించి ఫలించినాయి. కాలము కాని కాలంలో అనేక రకాలైన వృక్షాలు పుష్పించినాయి. వాతావరణం అంతా సూర్య భగవానుడు ప్రచండంగా లేడు. చంద్రుడు ఆనందమైనటువంటి కాంతులను అమృత వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంత దివ్యంగా ఉన్నదండి. ఎట్లా ఉన్నది అంటే సర్వసాధారణంగా శరత్కాలమే దివ్యమైనటువంటిది. ఆమె అవతరించడం చేత 100 శరత్కాలములు ఒక్కసారిగా వస్తే ఎలా ఉంటుందో అంత దివ్యంగా ఉన్నది అన్నారండి ఆ రాధాదేవి. ఆమెను దర్శించడానికి బ్రహ్మాది దేవతలంతా వచ్చారటండి. ముక్తి కాంతను దర్శించడానికి అనేక రకాలుగా కీర్తించారు, ప్రార్థించారు ఆ తల్లిని. ఏమండి, ఇంత గొప్పదైనటువంటి ఆ రాధాదేవి వృషభానుని ఇంట కీర్తికాంతకు కలగడానికి వాళ్ళు ఏం పుణ్యం చేశారు? దేనికైనా ఓ పుణ్యం కావాలి కదా. కూర్చుని మనం అందరం వింటున్నాము అంటే భాగవతం చెప్పేటప్పుడే చెప్పుకుంటాం, ఎన్నో జన్మల పుణ్యము ఉంటే గాని భాగవతం అని నోటితో అనడానికి కూడా అవకాశం లేదు అని చెప్పారు. కేవలం నోటితో అనడానికి అవకాశం లేదు అంటే వినడానికి ఎన్ని జన్మల పుణ్యం ఉంటే అవకాశం ఉంటుంది. అందున కేవలం శ్రీమద్భాగవతమే కాదు, గర్గ భాగవతం కూడా వినడానికి మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉండాలండి. అనేక సార్లు భాగవతం అయితే విన్నాం, కానీ గర్గ భాగవతాన్ని వింటున్నామా? పోనీ గర్గ భాగవతాన్ని చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఎవరు రావట్లేదు. ఎందుకయ్యా మామూలు భాగవతాన్ని చెప్పు? కారణం ఏమంటే గర్గ భాగవతం అంతా శాస్త్ర ఉపస్థితో గ్రంథాయా ప్రవర్తిత అని చెప్పారు. పరిపూర్ణమైనటువంటి శాస్త్రమే. ఏ శాస్త్రం అయ్యా అంటే భక్తి శాస్త్రము అని చెప్పారు. అంతేకాదు కృష్ణ శాస్త్రము అని కూడా చెప్పారు. అందుకనే దానికి కేవలం వేదస్వరూపుడైనటువంటి వాడికి సంబంధించిన శాస్త్రం కనుకనే దీన్ని సంహిత అని పేరు పెట్టాడు అగర్గాచార్యుల వారు. అంత గొప్పగా అందించాడు. కనుక పరిపూర్ణంగా కృష్ణతత్వాన్ని మొత్తాన్ని తెలుసుకోవాలి అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. కారణం ఏమంటే అనుక్షణం ఏదో రకమైనటువంటి సందేహం దానివల్ల ఉత్పన్నం అవుతూ ఉంటుంది. 2-3 సార్లు సందేహాలు కలిగేటప్పటికీ ఎందుకు వచ్చిందిలే, ఇన్ని అనుమానాలతో మనం ఆ గ్రంథాన్ని తీయడం దేనికి అనేటువంటి ఆలోచన కూడా వచ్చి తీసి పక్కన పెడతారు. అలా కాకుండా ఎవరైతే సిద్ధపూర్ణమై కూర్చుని దాన్ని శ్రవణం చేయగలుగుతారో, పరిపూర్ణంగా ఎప్పుడైతే శ్రవణం చేస్తారో దాని యొక్క ఆస్వాదనాస్వాదము అందుతుంది అని చెప్పారు. ఎంత తెలియని వారికి కూడా, అర్థం చేసుకోలేని వారికి కూడా అందగలిగినటువంటి స్థితి కలుగుతుంది. పూర్వజన్మలో ఇతడు ఈ వృషభాముడు అనబడేవాడు ఎవరయ్యా? మృగమహారాజు యొక్క పుత్రుడు. అతన్నే సుచంద్రుడు అని పిలుస్తారు. చాలా దివ్యమైనటువంటి వాడు. అతను ఎంతో కీర్తిని పొందాడు. సుచంద్రుడు అనబడేటువంటి ఆ పిల్లవాడు. ఎందువల్ల అంటే ఏ విధమైనటువంటి దుర్గుణ జనితము కాదు అతడి జన్మ, అన్నీ సుగుణయోగ్యమైనటువంటివి. అతడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆ సుచంద్రుడు. ఆ వివాహం ఎవరిని అంటే పితృదేవతలకు 3 ఆడపిల్లలు ఉన్నారండి. పితృదేవతలు చాలా దివ్యమైనటువంటి సౌందర్య రాసులు అని చెప్పారు. ఆ 3 ఎవరయ్యా అంటే కళావతి, రత్నమాల, మేనక. వాళ్ళ 3 పేర్లు.
ఈ కళావతి అనబడేటువంటి ఆ పిల్లను సుచంద్రునకు ఇచ్చి వివాహం చేశారు పితృదేవతలు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను, పితృదేవతలు అంటే మన ఇంట వెళ్ళిపోయినటువంటి వారు మనకు దేవతలు. కానీ సర్వపితృదేవతాయోగ్యమైన లోకం ఒకటి ఉన్నదండి. దేవతలకు దేవలోకం ఎట్లా ఉన్నదో పితృదేవతలకు కూడా పితృదేవలోకము అని ఉన్నది. ఈ వెళ్ళినటువంటి వాళ్ళు మన ఇంట ఆయుర్దాయం పూర్తయిపోయి వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళతారు? పితృదేవలోకానికి వెళ్ళరు వాళ్ళు. మనం అనుకుంటూ ఉంటాం పితృదేవలోకానికి వెళతారు అని. ఎక్కడైనా ఎప్పుడైనా తిథి పెట్టినప్పుడు పితృదేవలోకంలో శాశ్వతంగా ఉండాలి అని ఏ పురోహితుడైనా చెబుతున్నాడా? శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం అని చెబుతున్నారా? చెప్పండి. కనుక ఈ వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళతారు? పితృదేవలోకానికి వెళ్ళేటువంటి యోగం. పితృలోకం వేరు, పితృదేవలోకం. కనుక పితృదేవతలకు ముగ్గురే ఆడపిల్లలు. ఆ ముగ్గురు ఆడపిల్లల్లో పెద్దదైనటువంటి కళావతిని ఈ సుచంద్రుడు అనబడేటువంటి అతనికి ఇచ్చి వివాహం చేశారండి. చాలా దివ్యమైనటువంటి సుచంద్రునికి ఇచ్చి వివాహం. రత్నమాల అనేటువంటి ఆ పిల్లను జనక మహారాజుకి ఇచ్చి చేశారు. మేనక అనబడేటువంటి పిల్లను హిమవంతునకు ఇచ్చి వివాహం చేశారు. ఇప్పుడు ఆ కళావతి సుచంద్రులు దివ్యమైన ఆనందమైన జీవితం గడుపుతున్నారా? ద్వాదశ వర్షప్రాయే ఏతద్ విధియుక్తయా తపసా కుర్యా తద్వయోరేవౌ. ఆ కళావతి సుచంద్రుడు కూడా ఎంతో అనురాగమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. గడిపేటువంటి వాళ్లకు ఓ మధురమైనటువంటి ఆలోచన వచ్చింది. ఏమిటా మధురమైన ఆలోచన? తపస్సు చేయవలే. ఏ భార్య భర్త అయినా కూడా వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అంటే తపోమయమైన జీవితంగా మార్చుకోవాలి. దేన్ని గురించి తపస్సు చేయాలి అంటే ధర్మమేవావశిష్యతి అన్నారు. కేవలం ధర్మాన్ని గురించి. కనుకనే ఆ భార్య పేరు ఏమని చెప్పారండి? ఆవిడ భార్య కాదు, వశే అని పిలవడానికి లేదు, ఏమీ లేదు. ఆవిడ ఎవరని చెప్పిందండి? మనకందరికీ తెలుసు. జనక మహారాజే చెప్పాడు. రామచంద్రుడు అంతటి వాడితో చెప్పాడు, సఖధర్మ చరితవా. ఆవిడ పేరే ధర్మచారిణి, సఖధర్మచారిణి. ఎవరి కోసం, దేనికోసం చేసుకున్నాడయ్యా అంటే ధర్మాన్ని ఆచరించడం కోసం. భార్య పోయినట్లయితే మళ్ళీ భార్యను వివాహం చేసుకుంటున్నాడు 60 ఏళ్ల వాడు కూడా. ఎందుకు చేసుకుంటున్నాడయ్యా అంటే ధర్మాన్ని ఆచరించడం కోసం. కాకపోతే 60 ఏళ్ల వాడు 10 ఏళ్ల పిల్లనో 15 ఏళ్ల పిల్లనో చేసుకోకూడదు. అర్థమైందా అండి? అలా చేస్తే అది అధర్మం అవుతుంది. దేనికి మళ్ళీ రెండవ వివాహం? రెండో భార్య గతిస్తే మూడవ వివాహం కాముకుడై చేసుకుంటున్నాడు అంటే కాదు. ధర్మ ప్రవర్తన కోసం. ఆవిడ లేకుండా ఆచమనం చేసేటువంటి హక్కు కూడా ఇటువైపు కూర్చున్న వాళ్ళకి ఎవరికి లేదు. ఎవరు లేకుండా? వారి భార్యలు ప్రశ్న లేకుండా. ఆచమనం చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆ ఉద్ధరణతో నీళ్లు తీసుకుని పోసుకోవాలి. అంతే కదండి? ఎడమ చేతితో ఎప్పుడైతే పోసుకున్నామో అది దేంతో సమానం అవుతుందని చెప్పింది శాస్త్రం? ఉచ్ఛిష్టంతో సమానము అని చెప్పింది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆవిడే వచ్చి నీళ్లు పోయాలి. చిట్ట చివరికి భోజనం చేయడానికి కూడా ప్రాణాహుతులు తీసుకోవాలి, సంప్రోక్షణ చేయాలి, పరిశేచన చెయ్యాలి అంటే భార్యయే నీళ్లు పోయాలి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ మాటలు మీకు అనేక మంది పౌరాణికులు అనేక మార్లు చెప్పి ఉంటారు. మేము దీన్నే అనుసరిస్తున్నాము అనేవాళ్ళు ఎవరో చెయ్యొద్దండి. ఒక్కరు చెయ్యొచ్చారండి మహానుభావులు. మనం అందరం వారికి నమస్కారం చేస్తాం. ఒక్కరు చెయ్యొచ్చారు. ఏమండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడం చేత్తో మాత్రం తీసుకుని పోసుకునేటువంటి అవకాశం. భోజనం చేసేటప్పుడు కూడా ఆ గ్లాసులో మనం ఆ పాత్రలో చెయ్యిట ముంచేమా తాగటానికి కూడా నీళ్లు పనికిరావు.
నువ్వు పరిశేషం చెయ్యాలి అంటే గ్లాసు ఎత్తిపోసుకోవలసిందే తప్ప చేతిలో అందులో ముంచి ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, చూశాను నేను. దాన్ని పరిశేషణ అనరు, ప్రాణాహుతులు అనరు. అర్థమైందా అండి? కనుక ఓ ధర్మం ఏర్పాటు చేసింది. అసలు నీవు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీవు చేసేటువంటి ధార్మికమైనటువంటి కర్మలకు తప్పనిసరిగా ఎవరు ఉండి తీరాలి అంటే భార్య ఉండి తీరవలే. కనుకనే గృహస్థాశ్రమం చాలా చాలా గొప్పది అని చెప్పారు. ఆ భావనతో గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే గొప్పది. అన్యమైన భావనతో గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే అది గొప్పదయ్యేటువంటి అవకాశం. కనుక అంత దివ్యమైనటువంటిది. అందుకనే ఆ హిమవంతునకు మేనకను, జనక మహారాజుకేమో ఆ రత్నమాలను, కళావతిని సుచంద్రునకు ఇచ్చి వివాహం చేశారు. సుచంద్రుడు దివ్యమైనటువంటి ఆలోచన చేశాడు. తపస్సు చేయవలే, మన జీవితమే ఒక తపస్సు అని. ఆ జీవితాన్ని ధర్మ మార్గంలో నడుపుకోవడం అనేటువంటిది గొప్ప తపస్సు. ఏ విధమైన వస్త్రాలను ధరిస్తున్నాం? ఆ పిల్లవాడిని చూస్తుంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఉత్తరీయం కట్టుకుని ఉంటాడు. ఏవో ప్యాంట్లు వేసుకోవాలి, షర్ట్లు వేసుకోవాలి, టై పెట్టుకోవాలి, బెల్ట్ కావాలి అంటే చేసుకోగలరు. కానీ కేవలం కావలసింది దేహాన్ని కప్పుకోవటమే తప్ప ఇంకొకటి కాదు. దానివల్ల ప్రయోజనం లేదు. ఏది పొందాలో దాన్ని పొందాలి. ఆ విధమైన ఆలోచనతో. అందుకనే పూర్వపు రోజుల్లో ఎవరు చొక్కా వేసుకునేవాళ్ళు కాదండి. అనేక గోరెంట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి గారిని మాకు తెలిసిన ఆయన ఉన్నాడు. చాలా గొప్ప ధనవంతుడు, మంచివాడు, చాలా మంచివాడు. ఎక్కడికి విదేశాలకు వెళ్ళినా సరే చొక్కా లేకుండానే విమానం ఎక్కేవాడు. అప్పట్లో వాళ్ళు మొదట్లో అభ్యంతరం పెట్టేవాళ్ళు, ఇట్లా రావడానికి వీల్లేదు అని. నా ఇష్టం రావడానికి వీల్లేదంటే దిగి వెళ్ళిపోతా అంతే, టికెట్ మీరే తీసుకోండి అని చెప్పేవాడు తప్ప చొక్కా మాత్రం వేసుకునేవాడు కాదు. ఎందువల్ల అంటే చిరిగిన వస్త్రాన్ని ధరించకూడదు అనేది శాస్త్రవచనం. వాడు కుట్టేవాడు చించే కుడతాడు తప్ప చించకుండా కుట్టే అవకాశం లేదు కనుక చొక్కా ధరించాలి. అందుకోసమే పూజా పురస్కారములు, యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఆ పైన వేసుకునేటువంటి వస్త్రంతో ఉండాల్సిందే తప్ప ఏ చొక్కానో ఏదో కోటో వేసుకోవడానికి వీల్లేదు. మరి కాశీ ఇటువంటి నగరాల్లో అందరూ వేసుకునే ఉంటున్నారు కదయ్యా అంటే ఈ ఉత్తర హిందూస్థానంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు వేరు, దక్షిణ భారతంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు వేరు. వాతావరణాన్ని అనుసరించి ఆ కేదారంలో ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగా చిరిగిన వస్త్రాన్ని ధరించరాదు కనుక నేను ఉత్తరీయాన్ని వేసుకుంటా, లేదా ఉత్తరీయం నడువుకు బిగిస్తా అంటే వాడు 1 గంట కూడా అక్కడ ఉండలేదు. కనుక దానికి సంబంధించినటువంటి విధానాన్ని పెద్దలు అనుసరించారు. ఆ చక్కగా కూర్చుని భార్యాభర్త ఇద్దరూ తపస్సు చేశారండి. ఎంతకాలం? 12 వర్ష పర్యంతం, 12 సంవత్సరాల పర్యంతం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చిన ఆయన, సుచంద్ర నీకేం కావాలో కోరుకోవయ్యా ఇస్తాను. ఎంత గొప్పగా అడిగాడు అంటే శ్రేయస్కరమైన మోక్షమును ప్రసాదించుము అన్నాడు. నాకు ఆ రాజ్యం కావాలనో, ఈ భాగం కావాలి అనో, ఆ వస్తువు కావాలి అనో, ఈ ఆనందం కావాలి అనో, ఆ సుఖం కావాలి అనో ఏది అడగకుండా కేవలం ఏమడిగాడండి? సుక్షేత్రయుక్త ధర్మ ప్రవర్తిత సదై మోక్షం కామయతే మయా. తండ్రి, అసలైనటువంటి విషయమైన మోక్షాన్ని నేను కోరుకుంటున్నాను అనేటప్పటికీ ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. ఎప్పుడైతే సిద్ధపడ్డాడో వెంటనే కళావతి మహానుభావ, ఆయనకి మోక్షం ఇచ్చేస్తావయ్యా, ఆయన మోక్షానికి వెళ్తాడు, మరి నా సంగతి ఏమిటి? నేను ఎలా బ్రతకాలి? అతడు లేకుండా నేను ఉండే అవకాశం లేదు కదా, నీవే ఏర్పాటు చేశావు కదా, మేమిద్దరం భార్యాభర్తలుగా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏ పురుషునికైనా ఒక భార్య లభించింది అంటే ఆ భార్యను ఎవరు అందజేశారు అంటే నువ్వేదో సంబంధం చూసి వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసి నీకు నచ్చి నువ్వు ఒప్పుకుంటే జరగల వివాహం. భగవంతుడు ఏర్పాటు చేస్తే జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
వాడి నిర్ణయానికి వదిలిపెట్టకుండా నీ నిర్ణయానికి ఎప్పుడైతే నువ్వు చేరుకుంటావో ఆ బంధం అనేటువంటిది ఉండవచ్చు, ఊడవచ్చు, చెప్పలేవు. కనుక ఆ బంధాన్ని మనం ఎవరితో ఏర్పాటు చేసుకోవాలి అంటే సాక్షాత్తు భగవంతుని ద్వారా ఎప్పుడైతే బంధాన్ని పొందుతామో, భగవంతుడు శాశ్వతుడు కనుక ఈ బంధం కూడా ఎప్పటిదాకా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. నీ దేహం ఉన్నంత వరకు ఉంటుంది, ఆవిడ దేహం ఉన్నంత వరకు. ఒకవేళ ఇతడు వెళ్ళిపోయినా ఆవిడ అతన్నే భర్తగా భావించి సేవిస్తూ తరిస్తూ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళి దానం చేసినా ఎవరి పేరుతో దానం చేస్తుంది? కొడుకు పేరుతో దానం చేస్తుంది. అవునా కాదా అండి? భర్త గతించాడు. తల్లి ఎవరి పేరుతో దానం చేస్తున్నా? భార్య ఎవరి పేరుతో చేస్తుందండి దానం? కొడుకు పేరుతో చేస్తుంది. ఎందుకని? తన పేరుతోనే చేసుకోవచ్చు కదా. తానే చేస్తోంది, తనకే వస్తుంది పెన్షన్, వచ్చిన డబ్బుల్లో దాచిపెట్టుకుని దానం చేస్తుంది. కొడుకు పేరుతోనే ఎందుకు చేస్తుంది? ఆత్మావై పుత్రనామాసి. ఆ భర్త యొక్క రూపమే ఈమె గర్భంలో ప్రవేశించి కొడుకుగా వచ్చింది. కనుక తన భర్తను తన గర్భంలో భరించి వాడికి జన్మనిచ్చి కొడుకుగా చేసుకుని వాడిని జాగ్రత్తగా చూస్తున్నటువంటిది సాక్షాత్తు దేవతామూర్తి అని చెప్పాలి. అంతేగాని ఉత్త భార్య కాదు. అంత దివ్యమైనటువంటి తత్వం భార్యది.